హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు కోకోనట్ దినోత్సవం కాబట్టి కోకోనట్ని చూపిస్తాను. టెంకాయలు, ఈ టెంకాయ కొబ్బరి చెట్టు దినోత్సవం ఈరోజు. కొబ్బరి చెట్టు ఎన్నిటికో ఉపయోగపడుతుందన్నమాట. టెంకాయలు, ఎర్రనీళ్ళ టెంకాయలు తాగొచ్చు, ముదిరిన కాయలు దేవుడికి కొట్టచ్చు, మట్టను అల్లుకొని ఇంటిపైన వేసుకోవచ్చు, ఎండిపోయినవి మంట వేసుకోవచ్చు. కొబ్బరి చెట్టు చాలా నీడనిస్తుంది, అన్నిటికీ ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకే చెప్పారు, కొడుకంటే కొబ్బరి చెట్టు, అల్లుడంటే ఆముదపు చెట్టు. ఆముదపు చెట్టు అయితే కొంచానికే పనికి వస్తుంది, కొబ్బరి చెట్టు అయితే చాలా పనికి వస్తుంది. అది సంగతి. ఇకపోతే ది కోకోనట్ ఈజ్ డే ట్రాల్ ట్రీ విత్ ఏ ట్రింక్ దెర్ ఆర్ ఫెదర్ లైక్. కాబట్టి టెంకాయ చెట్టు చాలా విలువైంది. ఈరోజు మా మ్యాంగో తోపులోకి వచ్చాను కాబట్టి ఈ కోకోనట్ చూపించాను. ఇకపోతే సస్యశ్యామలంగా వర్షం పడింది కాబట్టి మన ప్రదేశం అంతా చాలా బాగుంది. మా బావిలో వాటర్ కూడా చూపిస్తాను చూడండి. ఒకప్పుడు నేను ఈ బావిలో పైకి ఉన్నాయన్నమాట, దిగాను. ఇప్పుడు కొంచెం లోతుకి వెళ్ళిపోయాయి. కానీ మా ఏరియాలో ఇంత నీళ్ళు ఉంటాయంటే చాలా గ్రేట్. కుంభస్థలంగా వానలు పడుతున్నాయి కాబట్టి మనకి ఏ ఇబ్బంది లేకుండా వర్షం వల్ల నీళ్ళు ఉన్నాయి. ఈ బావిలో ఎప్పుడు ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక మీకు ఇంకొక చెట్టు చూపిస్తాను ఈరోజు. కోకోనటే కాకుండా ఒక ముఖ్యమైన చెట్టుని గురించి చెప్తాను. ఆ చెట్టు పేరు ఏంటంటే తమిళ్లో అయితే సాతుకుడి అంటారు. సాతుకుడి అంటే సీనికాయ చెట్టు మా తోపులో ఉంది కాబట్టి మీకు సీనికాయ చెట్టు చూపిస్తాను. సీనికాయ చాలా మంచిది ఆరోగ్యాలకు. దానిలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క చెట్టు నాటుకోవచ్చు. చూడండి, మా చెట్లో ఇప్పుడు దా కాయలు కాసాయి, ఇంకా పెద్దవి కాలేదు. సాతుకుడి సీనికాయ కదా, బాగున్నాయి కదా. Bye.